అన్నం తినాల 10 అవుతుంది టైము. నన్ను చూస్తే ఇదో చూడండి. నాకు అంబులెన్స్ సైరన్ అన్న ఆడవాళ్ళు ఏడుపన్నా ఎలర్జీ ముందే దాపు. ఇట్లా ఇట్లా బ్యాలెన్స్ చేయమని చెప్తున్నాడు అనమాట. రాత్రి అయ్యేదలికే చూడండి మీ అందరికీ ఏం దయ్యం ఉంటుందో ఏం లేదో మరి. ఎక్కడ లేని శ్రద్ధ ఎప్పకొస్తుంది. హెల్మెట్ పెట్టినాను. ఈ చూడండి నాకు ఇది బ్యాలెన్స్ చెయ్యనని చెప్పి ఇప్పుడు 10 అవుతుంది టైము. ఇది డే 1 అనమాట. స్కిట్ చెయ్యాలి ఖచ్చితంగా అని నా మైండ్లోకి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేద్దామన్నప్పుడు పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఇంట్లో కూర్చోబెట్టినప్పుడు నేను సిట్అవుట్లో పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాను అనమాట. వీడు పీట తెచ్చి గణపతిని పెట్టి వెనక విష్ణుమూర్తిని పెట్టి మీ పిల్లలందరినీ వచ్చి మొక్కోమని చెప్పమ్మా పిల్లల్ని అని చెప్తున్నాడు అనమాట. ఇలాగ ఆలోచన చేస్తున్నందుకు సంతోషపడాలా లేకపోతే ఏదైనా ఒక పని అప్పచెప్తే అది కంప్లీట్ అయ్యే వరకు అస్సలు వదిలిపెట్టాడు అనమాట. దాన్ని ఏమంటారు, వాడికి ఇది ఇష్టమైన వర్క్ అంటే మాత్రము గ్యాప్ తీసుకొని కంప్లీట్ చేసేస్తాడు. అసలండి ఈ విషయంలో మెచ్చుకోవచ్చు పునీతిని. నేను ఎందుకు ఇంత హార్డ్ వర్క్ ఇంత తలకేసుకున్నానా అనిపించింది నాకైతే లాస్ట్కి. అంటే ఇంకా పర్ఫామ్ చేయాలి అంటే డేట్లు మామూలుగా 2 days ఇచ్చినారని చెప్పినాను కదా. 2 days ఇస్తే నేను ఆ రోజు ఒక్కరోజు అడిగితే ఇంకొక రోజు చేసినా బాగుండు. అంటే ఇంకొక నెక్స్ట్ డే అంటే పాప ఎప్పుడు పిలుస్తుందో తెలీదు, నేను అక్కడికి వెళ్ళాలి. అస్సలు కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజను. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1, 2 నా ఫ్రస్ట్రేషన్ చూడండి అసలు మామూలుగా లేదు. పీక్స్. టైం ఎంత అయిందిరా? నువ్వు నీకు నైట్ టైమే నీకు ఇది చేయొద్దు. నువ్వు చెప్తున్నాను చూడు. ఏంది నైట్ టైమే జ్ఞానోదయం అవుతుంది? చూడండి టైం ఎంత అయిందో చూడండి మీరే చూడండి. పునీత్ నేను యాక్సెప్ట్ చేయను. నువ్వు ఎంత కష్టపడు ఎంత మంచి ఇది చెయ్యి నేను ఒప్పుకొని చెప్తున్నా. ప్లీజ్ పునీత్. వర్షం వస్తుంది. బన్నిగాడు అన్నాడు వంగి గూను వంగిండే చూడు ఎట్లా వంగిందో. స్ట్రైట్గా కూర్చో. ఆ స్మెల్ పడదు పోనీ. ఇంకేడ బాల్ పెడతావు? దీనికి కాదు వీనికి బాల్. చదువుకోనా చదువుని మళ్ళీ నువ్వు అట్టకెక్కియద్దు పోనీ. చదువు ఏదైతే నువ్వు ఎప్పుడు చదువుకి కేటాయిస్తున్నావు సమయము చెప్పు. నీకు 26 లోపల రెడీ చేసి ఇచ్చి వాడి ఆనందం చూడండి అసలు ఫేస్లో. నా శిరస్సుకి ఎందుకప్ప నువ్వు తయారు చేస్తే? చూడండి దాన్ని తయారు చేసిన ఊపులో వాడికి వచ్చిన డైలాగ్స్ చెప్పేస్తున్నాడు. నా శిరస్సు 1000 ముక్కలు అవుదుగాక అంట. చూడండి 29న పర్ఫామ్ చేస్తున్నారనమాట. మేము పండగ రోజు చేస్తామా లేకపోతే పండగ రోజు అయితే అక్కడ జనాలు ఎవ్వరు ఉండరనమాట చూడ్డానికి. పండగ రోజు అయితే బెటరు. అంటే సరస్వతి పూజ ఉంది చూడండి. సరస్వతి అమ్మవారి నవరాత్రుల్లో 9వ రోజు, అది ఎన్నో రోజు మరి 8వ రోజు 7వ రోజు సరస్వతి అలంకరణం ఉంటుంది కదా. సరే పిల్లలు వస్తారో రారో అస్సలు అది అన్ని మైండ్లో ఏం పెట్టుకోలేదండి. ఒక పర్సన్ ఒక నలుగురిని ఒకే దారిలో నడిపించాలన్నా చాలా
చాలా గట్స్ ఉండాలండి. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి థాట్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మా పునీత్ ఇవన్నీ చేయడం ఒక పక్క పెట్టేస్తే పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ గ్యాదర్ చేసుకోవడం కానీ, వాళ్ళు పండగ సీజన్ కదా, వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు. అసలు నాకైతే చాలా తల అయితే గిన తల ప్రాణం తోకకొచ్చిందంటే గిన అసలు నేను అతిశయోక్తి చెప్పటం లేదండి. నాకు ఈ ఫస్ట్ టైము అసలు అంత రిస్కీ అనిపించలేదండి, ఎందుకో ఏమో మొత్తానికి. అప్పుడు చేసిన స్కిట్టే వేరనమాట, ఎందుకంటే ఇంత ఇవి లేవన్నమాట, ఎక్విప్మెంట్స్ అసలు ఏమీ ఇంత అవసరం పడలేదు. అందుకు నాకు ఈజీ అయిపోయింది. అందులో వచ్చి ఉన్నిన పిల్లల్లోనే ఇంకా తక్కువ మందే ఉన్నారనమాట స్కిట్కి కావాల్సిన పిల్లలు. కాబట్టి నాకు అందులో వచ్చి నాకు తక్కువ ఉన్నారే ఎక్కువ ఉన్నారే, ఇది చిన్న స్టోరీనే, అసలు ఇట్లాంటి ఆలోచనే రాలేదు, చేసేసినాను అనమాట. ఇది కూడా ఎట్లొచ్చిందో ఏమో, అదే అర్జునాచార్య అని భగవద్గీత చేసిన అద్భుతం, ఉత్తర భారతదేశంలో భగవద్గీత చేసిన అద్భుతం అని ఉందన్నమాట, గూగుల్ కొట్టి చూడండి. అది బరువు తీసుకొని నేను పిల్లలతోనే చేయించినాను అనమాట. అది బాగా వచ్చింది, అంత రిస్క్ ఉండలేదు. మా పునీత్ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ఈ భక్త ప్రహ్లాద స్కిట్ తీసుకున్నాను కాబట్టి దానికి కావాల్సిన వస్తువులు కొనేంత స్తోమత లేదు నాకైతే, నిజంగా చెప్పాలంటే. ఎక్కడ దొరుకుతాయో అని వెతుక్కునే అంత టైము కూడా లేదు. అక్కడ పోయి ఆర్డర్ పెట్టుకుందాము, లేకపోతే ఏదో అద్దెకు తెచ్చుకొని చేసి చేద్దామన్నా కూడా మాకు ఇక్కడ అవైలబుల్గా లేవన్నమాట. అన్ని చోట్ల ఆ ప్రయత్నం కూడా చేసినాను, కానీ వాళ్ళు ఇంకో చోటకి ఇవ్వడము, లేవని చెప్పడము, లేకపోతే అనంతపురంలో దొరుకుతాయి అనడం, అంత దూరం ఎవరు పోతారు చెప్పండి. మా పునీతమ్మ మై హూనా అంటున్నాడు. కాకపోతే దగ్గరికి వచ్చేపాటికి డేట్ నాకు టెన్షన్ మొదలైంది. ఏందిరా హెల్మెట్ చేసినట్టు చేసినావు అంటే, నువ్వు లాస్ట్కి అవుట్పుట్ చూడమ్మా, బాగుంటే పెట్టు, లేదంటే వదిలేయనని. ఈ గదకి లోపలంతా స్టఫ్ చేసినాడా, డివైడ్గా అరలుగా డివైడ్ చేసి, మళ్ళీ దాంట్లో న్యూస్ పేపర్లు ముద్దల్లాగా పెట్టి, మళ్ళీ పైన డ్రై టిష్యూస్ పెట్టి, ఏమో వాడు మైండ్కి తోచినట్టు చేసేస్తున్నాడు. అసలు నాకైతే ఏ ఐడియా లేదు ఎట్లా వస్తుందో అవుట్పుట్ అసలు. అంటే అన్నిటికీ నేను ఉన్నాను కదమ్మా అంటున్నాడు. నేను టెన్షన్ పడింది ఏమంటే, వాడు డే అండ్ నైట్ కూర్చుంటాడు అనమాట ఆ వర్క్ మీదే. కాకపోతే నా పని నేను చేసుకునేదే, వీడియో తీసుకునేదే. వీడియో తీయడానికి అసలు నాకు అవకాశమే ఇవ్వడనమాట. నైట్ టైం కూర్చుంటాడా, లేదంటే డే టైం కూడా కూర్చుంటాడు, నేను పనిలో ఉంటాను, లేకపోతే బయటికి పోయేది ఉంటుంది, వాడు చేసేసి ఉంటాడు. కాబట్టి నేను కంప్లీట్గా చేసిండేటి కూడా పెట్టలేను అనమాట. యాజ్ ఇట్ ఈస్ చూడండి, టైము అట్లా మిడ్ నైట్ అవుతుంది, కానీ వాడు యాక్టివ్ అయిపోతాడు, ఎందుకో మరి తెలీదు. ఇది ప్రహ్లాదుడి కిరీటం అనమాట, కిరీటం చేస్తున్నాడు. నాకు ఇంకొక విషయం, టఫ్ అయిన విషయం ఏమంటే, పంచలకి చీరలు అయితే నాకు ఇంకా ఇవి వద్దు అని కట్టి పెట్టిన చీరలు పనికి వచ్చినాయి అనమాట. పునీత్ వాళ్ళ ఫ్రెండు ఆ పిల్లోడు ఏం తెచ్చుకోలేడు, వాళ్ళ అమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకోసం ఇది ప్రహ్లాదుడి తండ్రి పాత్ర చేసిన పిల్లోడు చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో చూసేవాళ్ళు అయితే చూడండి. వీడు నేను చేసే క్రియేటివిటీ వీడియో తీయాలా, లేకపోతే బయట ఎక్కడైనా పోస్ట్ చేస్తాను అంటే వాడికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అందుకే నువ్వు వీడియో తీయకూడదనే నేను నైట్ చేసేస్తాను అని కూడా అంటాడు అనమాట. ఒక్కోసారి వాడికి ఇష్టమే ఉండదు. కాకపోతే నేనే ఇది నారదుడికి వీణ అనమాట, తంబూరా పట్టుకుంటాడు కదా, అది కూడా బాల్ తెప్పించి హాఫ్ కట్ చేసి అలా చేసినాడు అనమాట. ఇలాగా ఇదంతా ప్రతి ఒక్క వస్తువుని తయారు చేసినాడు పునీత్. లాస్ట్ అవుట్పుట్ మాత్రం చాలా చాలా వచ్చింది. బాబాయ్ ఎంత టెన్షన్ పడినానంటే పిల్లలు పర్ఫామ్ చేసేటప్పుడు నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది అనమాట, అంత టెన్షన్ అయిపోయింది. మెయిన్ మీకు చెప్పాల్సిన విషయం ఏమంటే, దీన్ని ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు ఏంటి అని మీటింగ్ పెట్టుకున్నప్పుడు నాకు మందిరానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ థాట్ వచ్చిందనమాట. వస్తూనే ఆ ఇద్దరు పిల్లల్ని కలిసేసి వచ్చాను అనమాట, నియర్ బై అనమాట మాకి. ఆ పిల్లల్ని కలిసి పలానా పాత్ర చేయాలనుకుంటున్నాను. నాకు అక్కడ మందిరంలో మీటింగ్ ఉన్నప్పుడే ఇది తోచిందనమాట. కాకపోతే నేను చేసిన పెద్ద ఫాల్ట్ ఏమిటంటే, ముందుగా గ్రూప్లో ఎవరు ఏ సాంగ్ పర్ఫామ్ చేయిస్తారు పిల్లలతోటి, ఎన్ని నిమిషాలు ఉంటుంది, టైమింగ్ ఎట్లా సెట్ చేసుకోవాలి అని ఒక డిస్కషన్ ఉంటుంది అనమాట. అప్పుడే ముందే నాకన్నా సీనియర్ గురువు వాళ్ళు పెట్టేసినారనమాట, భక్త ప్రహ్లాద స్కిట్ చేస్తున్నామని. అది నేను అస్సలు చూసుకోలేకపోయినాను, ఎందుకంటే టెన్షన్స్, మా పాపది ఉంది, మళ్ళీ మా రిలేటివ్స్ డెత్, దానికి ఆ కార్యక్రమాలకి వెళ్ళి రావాలా, ఇంట్లో శుభ్రం చేసుకోవాలా. అస్సలండి లాస్ట్ సెప్టెంబర్ 1 నుంచి ఈ అక్టోబర్ 2 వరకు అసలు నాకైతే బ్రేకే లేదంటే, ఎప్పుడు తింటున్నామో ఎప్పుడు పండుకుంటున్నామో అని చెప్పడానికి కూడా అది కూడా కారణం అనమాట. అందుకు ఈ పర్ఫార్మెన్స్ అమ్మవర్షాల్లో చేయలేకపోయినాము. ఇక్కడ అయ్యప్ప గుళ్ళోనే ఎక్కడ చేసినా నాకైతే సాటిస్ఫాక్షన్ అండి. ఏమంటే ఇంత బాగా ప్రాక్టీస్ చేయించినాను కాబట్టి పిల్లలకి ఇంకా చాలా మంది చూసే అవకాశం ఉంటుండే అమ్మవర్షాల్లో ఏంటి అనేది ఒక్క డిసప్పాయింట్.
హలో ఎవ్రీవాన్, అందరూ ఎలాగున్నారండి? ఏంటి పిండి వంటల మీద పిండి వంటలు చేసేస్తుంది భారతి అని అనుకుంటున్నారా? సమయం ఆసన్నమైందండి. అలాగనమాట, దేనికైనా ఒక టైం రావాలంటారు కదా, అట్లనమాట. నేను ఇలాంటివన్నీ వంటలు చాలా క్రిటికల్ అనుకునేదాన్ని. అసలు ఇవి సునాయాసంగా చేసేస్తున్నాను నేనేనా అనిపిస్తుంది అనమాట. వచ్చిన సమస్యల్లా ఏమంటే, ఇప్పుడు నవరాత్రులు కదా, ఫుల్ టఫ్ టైం నడుస్తుంది నాకు. ఇక్కడ నుంచి పరిగెత్తాల, ఒకటే పరిగెత్తడమే ఉందన్నమాట. ఎప్పుడు సెప్టెంబర్ 1 వచ్చిందో ముహూర్తము, సెప్టెంబర్ 1 నుంచి ఈ 30 వరకు, నెల ఎండింగ్ వరకు ఒక్కటే పని ఉంది చూడండి. నాకైతే పడుకోవడం 11, అతిశయోక్తి చెప్పటం లేదు, కానీ నేను నిజంగా అలాగుందనమాట. లేవడమా, పడుకుంటేనే నిద్ర పడుతుందా, అట్లా పట్టదనమాట. ఇదంతా పక్కన పెడితే, ఎవరైనా మన ఛానల్ చూస్తునే వాళ్ళైతే ఫస్ట్ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇక్కడ చూపిస్తున్నాను చెప్పడము ఏంటంటే, అరిసెలు ఇంతకుముందు అద్దసేరు వేసి నేను ట్రైల్ వేసినాను అని చెప్పినాను కదా, ఫుల్ సక్సెస్ అయ్యిందనమాట. ఇంకొంచెం ధైర్యం చేసి సేర్ వేసినాను. సేర్ వేస్తే పచ్చి బియ్యము మళ్ళీ కొలత వేసినాను అనమాట. నాకు ఇంకా కాన్ఫిడెంట్ రావటం లేదు అరిసెలు చేయడానికి. అందుకోసం అవన్నీ కింద ఉన్నాయి చూడండి, అవన్నీ బియ్యము ఎక్స్ట్రా అయినాయి అనమాట, పచ్చి బియ్యం కొలత వేసింటే. అందుకు కొంచెం సేరు బియ్యం తీసుకున్నాం అనుకోండి, అద్దసేరే అంటే మనం మళ్ళీ తూకంగా తీసుకుంటే బెల్లం అంతే వేయాలని కాదు, కొంచెం తగ్గించి వేయండి అని చెప్పినారనమాట. అట్లా నేను సేరు తీసుకున్నాను కాబట్టి మెజర్మెంట్ సేరుకి కొంచెం తక్కువగానే తీసుకున్నాను అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఇన్ని బియ్యం ఉన్నాయి కదా, పిండి దాదాపుగా వస్తుంది ఒక 250 గ్రామ్స్ అట్లా ఎక్కువే వస్తుంది పిండి రూపంగా చూసుకుంటే. అలాగ చూసుకుంటే చూడండి, మెత్తగా పిండి కొట్టి అవి కొంచెం చల్లగా ఏమంటారు, నీడలోనే ఆరబెట్టుకుంటే కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు బియ్యము మిక్సీ పట్టుకొని, అంటే నీళ్లు ఇట్లా డ్రాప్గా పడకూడదు అనమాట. ఒట్టిగా అయిపోయిన తర్వాత కొంచెము మళ్ళీ అంత డ్రై అయిపోకూడదు. నేను ఇది తీసుకున్నా, ముందే ఉందా ఈ ప్లేట్లో ఉండిన బెల్లము, అది కలర్ చూడండి, దీని కలర్ చూడండి ఎట్లుందో. కొంచెం అంటే చాలా నకిలీ వస్తున్నాయండి ఇప్పుడు, ప్రతి ఒక్కటి ఏమంటారు, కల్తీ వస్తున్నాయి. ఇదే ఇప్పుడు నేను మీకు చూపించే బెల్లము స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా డబ్బాల్లోన, అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటే మొత్తం దాంట్లో నీళ్లు కారేసి చక్కెర వచ్చేసింది అనమాట. అందుకు నేను కొంచెం బెల్లం యూజ్ చేసేవాళ్ళు ఆర్గానిక్ది అని అడిగినా కూడా షాపుల్లో ఇవ్వటం లేదనమాట. ఇదే ఆర్గానిక్ అనేది ఇచ్చేస్తున్నారు. మనం ఏం చేయలేము. ఇంకా బెల్లం వేసి ఒక టీ గ్లాస్ నిండే వేయాల్సింది నీళ్లు. బెల్లం ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నాను, దాని నిండా కూడా వేయలేదనమాట. మనం వాటర్ తాగుతాం చూడండి, ఆ గ్లాస్ నిండా మన కొంచెం బెల్లం అంతా కరిగిన తర్వాత వడగట్టుకోవాలి. ఎంత వస్తుంది అనమాట, అంత డస్ట్ వచ్చిన తర్వాత బాగా నురుగొచ్చి ఇక్కడ టెక్నిక్ నేను మీకు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, షార్ట్లోనే నేను చాలా బాగా క్లియర్గా మీకు చెప్తాను అని చెప్పినాను కదా. కాకపోతే ఇంకొక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలండి మనకి హెల్ప్ చేసేవాళ్ళు. ఈ వీడియో చూసి నేర్చుకునే వాళ్ళైతే ఇంత క్లియర్గా చెప్పినాననే అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాగా నురుగ వచ్చిన తర్వాత ఆ టెస్ట్ చేసేది మీకు సరిగ్గా చూపించలేదు, కానీ వాటర్లోకి వేసినప్పుడు కొంచెం ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. మన తీగ పాకం అంటే తీగ పాకం కాదు, వాటర్లోకి వేసి చూడాలన్నమాట. అది కొంచెం గట్టిగా చుట్టూ అంతా ఒక ముద్దలాగా వచ్చినప్పటికీ తొందరగా దించేసుకొని పిండి వేసి కలిపేయాల. ఒకవైపు వంటలు, ఒకవైపు ఇలాగా ఏమంటారు, చాలా టైం టేకింగ్ అబ్బా ఇలాంటివన్నీ చేయాలంటే. ఉన్న విషయం చెప్పాలంటే, పిల్లలు నాకు బాల్ వికాస్ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మేము చేస్తాము అని ఏదో కొద్దిమంది చేస్తాము అని అన్నారు. సామాన్యంగా ఈ దసరాకి మాకు అమ్మవారిశాల్లోన పిల్లల స్కిట్లు ఉంటాయన్నమాట, నాటకాలు ఉంటాయి. దానికోసమని పేరెంట్స్తో కమ్యూనికేట్ అవుదామని అనేసి పిల్లలకి కొంతమంది ఊర్లకు వెళ్తామంటారు, కొంతమందికి ఇంట్రెస్ట్ లేదంటారు. కాకపోతే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెయ్యాల ఖచ్చితంగానని ఇంతకుముందు నేనైతే భగవద్గీతలోది స్కిట్ చేయించి ఉంటేనే అది చేయించేస్తాను అని అనుకున్నాను. కానీ నాకు ఎట్లా ఏమనిపించిందో ఏమో, అంటే అది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి నాకు చాలా ధైర్యంగా చేసేసినాను. ఇంకొంచెం ఆలోచన చేస్తే అది 4-5 మెంబర్స్తోనే ఉంటుంది, ఇంకా కొంచెం ఎక్కువ మంది వస్తే పిల్లలు బాగుంటుంది కదా అని నాకు ఎందుకో భక్త ప్రహ్లాద తోచిందండి. దానికోసము మా పునీత్ 21, 22 రావడము, అప్పటి నుంచి ఈరోజు మళ్ళీ ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ వాయిస్ మాత్రము గబగబా చేసే పునీత్. ఈ రోజు లోపల అన్న అరేంజ్ చేద్దాం అనుకున్నాను, కానీ కావట్లేదు మా. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావుపా. టైం వేస్ట్ చేస్తున్నా అంటే నాకు కొంచెం సంతోషంగా నిన్న జస్ట్ ఫేస్కి టిష్యూ అంటించుంటేనే వీప్ వస్తుంది తప్ప 10-11 గంటలు రెస్ట్ తీసుకున్నాంట సైడ్. సంతోష మళ్ళా మరి ఇన్నోట్ చేయాలంటే రెస్ట్ అనేది ఉండాలమ్మా కొంచెం. మళ్ళీ వీక్కి మెడ అయితే ఎంత స్ట్రెస్ అవుతుంది అంటే అంత స్ట్రెస్ అవుతుంది. వేసుకునేకి చేస్తావు సరస్వతికి వీణ.
అన్నం తినిపిస్తున్నా, తింటావా? 29th ఇస్తున్నాను అనమాట ఈ వాయిస్ ఓవరు. భక్త ప్రహ్లాద స్కిట్ చేస్తున్నాము. చూడండి, పిల్లలకి ఒకవైపు ప్రాక్టీస్ చేపియాలా. కరెక్ట్ టైంకి భోజనం చేయటం లేదండి నిజంగా. ఎందుకంటే నేను సిచ్యువేషన్ చెప్తున్నా, పిల్లలు వస్తే పిల్లల ప్రాక్టీస్ చేపియాలా. పునీత్ ప్రజెంట్ ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నా కూడా వాడు ఇంకా తయారు చేస్తూనే ఉన్నాడు అనమాట. ఈ రోజే చేసేస్తున్నాము సాయంత్రము నియర్ బై గుళ్ళోన, మాకు దగ్గరగా ఉన్న గుళ్ళో చేసేస్తున్నాం అనమాట. ఇట్లుందనమాట. బంధువులు ఇంక ఇవన్నీ చెప్పుకోకూడదేమోలే, అట్లా ఉంది నా సిచ్యువేషన్. ఎక్స్పర్ట్ అయితే మేము పోంలే అని అనుకుంటే కాదు, ఖచ్చితంగా దగ్గర బంధువులు అయితే వెళ్ళాల్సిందే కదా, అక్కడికి వెళ్ళాలా, అవి చూసుకోవాలా. అనుకోకుండా మా చిన్ని పని పడింది అంటే ఆ పాప ఎడ్యుకేషన్ పరంగావి, పునీత్వి చూసుకోవాలా, ఇంట్లో చూసుకోవాలా, బాల వికాస్ చూసుకోవాలా. మళ్ళీ నెక్స్ట్ పిల్లలు పండక్కి రారండి, మానసని అయితే పంపించరు. తన దగ్గరికి వెళ్తున్నాం అనమాట. తన దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి బయట కొనుక్కుని వచ్చేది ఎందుకులే అనేసి స్నాక్స్ చేస్తున్నాను అనమాట. అవే మీరు స్టార్టింగ్లో చూడడము. ఇది అండి, ఇలాగుందనమాట నా సిచ్యువేషను. మీకు ఆల్రెడీ నేను చెప్పేసినాను కదా ఏ స్కిట్ అనేసి, మిమ్మల్ని గెస్ట్ చేయమందామని అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం నాకు అంత స్ట్రెస్ అనిపించలేదండి. అంటే వాటికి ఆ నాటకానికి కావాల్సిన వస్తువులు కానీ ఏ పిల్లోడు వాళ్ళ పేరెంట్స్ తెచ్చేసుకున్నారనమాట. ఇప్పుడు అసలు పిల్లలే యాక్టివ్గా లేరనమాట. చేద్దామంటే నాకు ప్రహ్లాదకి స్కిట్కి మైండ్ డైవర్ట్ అవ్వడము, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ చాలా ఉంటాయి కదా, గదంట, కిరీటాలంట, ఇవన్నీ. మా బాబు రామాయణం స్కిట్ చేసినప్పుడు కూడా అవన్నీ వాడే తయారు చేసినాడు. కాకపోతే నేను లైవ్లో చెప్పినాను చూడండి, ఈ సబ్జెక్ట్ గురించి. చిన్న పిల్లలు ఎంత స్ట్రెస్ పడుతున్నారంటే చదువుల గురించి. మాకు ఆ ప్రాజెక్ట్ వర్క్ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, సెలవుల్లో కూడా దాన్ని చేసుకోండి. ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ పిల్లలు కావాలి అని అంటే అన్నిట్లోన వాళ్ళకి 100% గ్రాసింగ్ పవరు చిన్నప్పటి నుంచే ఉంటుంది. ఇంత చిన్నప్పుడు ఏం తెలుసుకుంటారులే, ఇంత చిన్నప్పుడు ఏం చూస్తారులే కాదు, వాళ్ళకి అన్నిట్లోనే ఉంచాలా, అన్నిట్లోనే చేపియాలా. కాకపోతే ఊరికి స్ట్రెస్ చేయకూడదు, దాన్ని ఇష్టపడేటట్టు చేపించాలా ఆ పనిని అని నా ఫీలింగ్ అనమాట. నాకు ఇప్పుడు ఎందుకు అంత టఫ్ అయిందంటే ఆ స్కిట్ ఎందుకు నాకు ఆ థాట్ వచ్చిందో నాకే అనిపించింది. పగలు రాత్రి అదే ధ్యాస అనమాట, ఆ స్కిట్ గురించే ధ్యాస. పడుకున్నా కూడా ఎక్కడ చూసినా నారాయణుడే కనిపిస్తున్నాడు తెలుసా. నాకైతే ఇంకా అసలు నేను మీకు చెప్తుంటే ఓవర్గా అనిపించచ్చేమో కానీ, ఏదైనా మనసుతో చేస్తే అన్ని పేరెంట్స్కే అప్పచెప్పేస్తే నాదేం లేదని వదిలేస్తే అది బాగా లైట్ తీసుకొచ్చేమో కానీ ఏం ప్రెజర్ తీసుకోకుండా. కాకపోతే మా పునీత్ ఇంట్లో చేస్తున్నాడా, పొద్దున ఎత్తిపెట్టాలి. నైట్ చాలా టూ మచ్ లేట్ అయిపోతుంది కదా, అన్నీ అట్లే వదిలేసి పడుకుంటాడు. పొద్దున లేసి అవి ఎత్తిపెట్టి కసువు నూకి మళ్ళీ పొద్దున స్టార్ట్ చేస్తే 9-9:30 కంతా, మళ్ళీ ఈవినింగ్ ఆ టైం కంతా మళ్ళీ సాయంత్రం కసువులు నూకాలని మళ్ళీ ఎత్తిపెట్టాలి కదా. అవన్నీ అట్లా పొద్దున సాయంత్రము ఎత్తిపెట్టడము. వాడు సొంతంగా ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకొని చేస్తే చండాలంగా తిట్టేదాన్ని అనమాట. అంటే కోపం వచ్చేది, ఈ పనికిరాని పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటావు, దేనికి పనికిరావు, నువ్వు చదువుకోవు, ఈ కార్డ్బోర్డ్ అంతా ఇట్లా పెడతావు, అన్ని చెత్తలో ఎత్తి పడేస్తాను, గోడవతులకు వేసేస్తాను, అట్లయితే నీకు బుద్ధి వస్తుందని తిట్టేదాన్ని అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క కార్డ్బోర్డు నిజంగా చెప్తున్నానండి, మన వరకు వస్తే కానీ ఏది అర్థం కాదంటారు కదా, ప్రతి ఒక్క చిన్న ముక్క ఇది పనికొస్తుందమ్మా అంటే బుద్ధి తెచ్చుకొని మరి జాగ్రత్తగా ఎత్తిపెట్టి కసువు నూకి మళ్ళీ బండలు దుడిచి ఆ గమ్మంతా వేసింటారు కదా, తీసుకునేది అది కాదు మ్యాటరు. కానీ కూర్చొని చేయాలి కదా. వేరే పిల్లోని చేయమంటే కొద్దిగా గమ్ అంటించి చిన్న పెయింట్ కొట్టమని అది షేప్ తీసిన వాటికి నడుము నొప్పిస్తుందప్ప, మెడ నొప్పిస్తుందని పక్కకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. కానీ ఈ విషయంలో మా పునీతిని చాలా మెచ్చుకోవాలండి. పిల్లల్ని నిజంగా వాళ్ళ ఎదురుగా పొగడకూడదు, కానీ నిజమండి, మీ పిల్లలు కూడా, మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఇలాంటి వర్క్ చేస్తుంటే ప్రోత్సహించండి అబ్బా. నాకైతే ముందు నుంచి నా ఫాలోవర్స్ అయితే తెలుస్తుంది, చిన్న ఆర్ట్ ఏమైనా చేస్తే బాగా అరుస్తాను అని బాగా అరిచేదానండి. కానీ చెప్తున్నాను ఒక మదర్ లాగా, నా అనుభవం చెప్తున్నాను అనమాట. పిల్లలు ఏ చిన్నది వాళ్ళు క్రియేటివ్గా చేసినా వాళ్ళని ప్రోత్సహించండి. నిజంగా అండి, ఇట్లాంటి పనులు పెట్టుకున్నప్పుడు మనం పని మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఒక నలుగురు మనుషుల్ని ఒక దగ్గర కూడల్లా, మంచిగా ఏదైనా చేయాలి అని అంటే, ఫోన్లు మాట్లాడాలంటే అసలు తల ప్రాణం తోకకొస్తుందండి. నిజంగా గొంతు నొప్పి వచ్చేస్తుంది నాకు తెలుసా ఈ ఫోన్ కాల్స్ వల్ల. వాళ్ళతో ప్రతి ఒక్కరితోనే మాట్లాడాలి, ప్రతి ఒక్క వస్తువు గురించి మాట్లాడాల్సి వస్తుంది. చాలా చాలా ఉంటుందండి. అబ్బా, నేను అనుకున్నాను కానీ అప్పుడంతా నాకు స్ట్రెస్ అనిపించలేదని చెప్తున్నాను కదా. థ్యాంక్ యూ అండి, లాస్ట్ వరకు వీడియో ఓపిక్గా నా మాటలు విన్నందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే నా ఇన్స్టా ఐడిని ఫాలో కాండి, అందులో పెడతానమాట. ఇందులో పెట్టడానికి పాసిబుల్ కాదు కాబట్టి, ఓకేనా. ఇదండి నా పరిస్థితి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఇంకోసారి బెగ్ చేసుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, లైక్ చేయండి. లాంగ్ వీడియోస్ని లైక్ చేస్తున్నారనుకోండి, నేను ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. లాస్ట్ అవుట్పుట్ మాత్రం ఇలాగ వచ్చిందనమాట నరసింహస్వామికి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.